ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకోజాము ప్రార్థన. రండి ఒక స్తుతి గీతం పాడుకుందాము. ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు, ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా. ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా. విజ్ఞాపన చేయుచున్నావా. నా యేసయ్య నా స్తుతియాగం నైవేద్యములై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెనువెంటనే. నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెనువెంటనే వెనువెంటనే. నా యేసయ్య నా స్తుతియాగం. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనం. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వేకోజామున మీ అందరికీ ప్రభు ఘనమైన నామంలో వందనములు, శుభములు, శుభోదయం. ఈ యొక్క వాక్యము దావీదు రాసిన స్తుతి కీర్తనలోనిది. దావీదు మహారాజు మందసాన్ని తీసుకొని వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో ఉంచి మందసము ఎదుట యెహోవా దేవునికి నైవేద్యములు సమర్పించి దేవుని గొప్పగా సంతృప్తిపరిచి ఆరాధించి ఇశ్రాయేల్ ప్రజల చేతికి ఒక గొప్ప స్తుతి కీర్తన వ్రాసి ఇచ్చాడు. ఆసాపు చేతిలో ఉంచాడు. ఆసాపు తన బంధు పరివారమంతా ఈ కీర్తనని ఆలపించుతూ వచ్చారు. తాళములతో, వాయిద్యములతో, 10 తంతుల సితారాలతో, పిల్లన గ్రోవులతో అద్భుతమైనటువంటి రీతిలో దేవుని సన్నిధిలో చేరి వారు దేవుణ్ణి ఆరాధించినటువంటి ఆ క్రమము, ఆ పెద్ద కీర్తన వీరిక్కడ చదువుతూ దేవుని యొక్క గొప్పతనాన్ని, మహిమను వారు వ్యక్తీకరిస్తూ వచ్చారు. 8వ వచనంలో అంటాడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి అంటాడు. అలాగే 23వ వచనంలో సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి అని అంటాడు. 28వ వచనంలో యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతినొంద తగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు అని దేవుని గొప్పగా హెచ్చిస్తూ రాశాడు ఈ కీర్తన దావీదు మహారాజు. 29వ వచనంలో అదేవిధంగా ఆయన దేవుని స్తుతించినటువంటి పదక్రమం ఏమిటంటే, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి, పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అని సమస్త ఇశ్రాయేల్ ప్రజల కొరకై దావీదు రాసినటువంటి గొప్ప స్తుతి కీర్తన ఇది. ఆనాడు ప్రజలందరూ దేవుని యొక్క మందసం ఎదుట ఎలుగెత్తి సంతోషంతో, హర్షాతిరేకాలతో దేవుణ్ణి కీర్తిస్తూ ఘనపరిచి మహపరిచారు. ఆయన గొప్పగా పొగిడారు. సమస్త దేవతల కంటే నీవే పూజనీయుడవయ్యా, పూజ్యుడవయ్యా అని చెప్పారు. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వాక్యము ఈనాడు ఈ వేకోజామున మనకు తెలియజేసేటువంటి ఒక హితవు ఏమిటంటే, ఈనాడు
ప్రభు సన్నిధికి మనం వెళ్తూ ఉన్నాం. ప్రభు దినం మన మందిరాలకు మనం వెళ్తూ ఉన్నాం. ఎవరు ఏ మందిరానికి వెళ్ళినా దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ పూర్ణ హృదయంతోనూ ఆయన సేవించాలి. ఆయన సన్నిధికి నైవేద్యములు తీసుకొని వెళ్ళాలి. అనగా మన ఆరాధనలు తీసుకొని వెళ్ళి మన హృదయాన్ని విప్పి పరిశుద్ధాలంకారములు ధరించుకున్నటువంటి వారమై దేవుని స్తుతించే వారంగా ఈ లోకంలో మనము సాగిపోవాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈనాడు మరి ఆదివారము వేగిరపడి తొందరపడి త్వరగా తయారై పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధిలోనికి పరిగిడి మనము దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. దేవుని ఘనపరిచే వారంగా ఉండాలి. దేవుని మహిమపరిచే వారంగా ఉండాలి. దేవుడు మన నుంచి కోరుకున్నది అదొక్కటే, ఆత్మీయమైనటువంటి నైవేద్యములు సమర్పించాలి, ఆత్మీయమైనటువంటి అర్పణలు సమర్పించాలి. అలాంటి అర్పణ, స్తుతి యాగము, జిహ్వఫలాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సన్నిధికి వెళ్దామా? నీవు నేను దేవుని సన్నిధిలో మనం సాగిలపడి ఆయనకు మొక్కుబళ్ళు చెల్లిద్దామా? మన నైవేద్యములు, మన ఆరాధనలు సమర్పిద్దామా? అట్లు చేయుట దేవునికి ఒప్పిదము, మనందరికీ ఆశీర్వాదం. అట్టి కృప దేవుడు మనందరికీ ఈరోజు దయచేయునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మా నమ్మకమైన దేవ, ఆశ్చర్యకరుడా, సమస్త దేవతల కంటే పూజనీయుడా, పరిశుద్ధాలంకారములు ధరించుకొని సన్నిధిలోనికి వస్తున్నాము తండ్రి. నిన్ను ఆరాధించేటువంటి భాగ్యం మాకు దయచేయండి. మీరు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు. నీ మందిరంలో మందసం ఉన్నది, నీ బల్ల ఉన్నది. నీ బల్ల సహవాసం కలిగి ఉండే భాగ్యం మీరు మాకు దయచేయమని మమ్మల్ని మేము సరిచూసుకుంటూ మమ్మల్ని మేము నాయన మరి పరీక్ష చేసుకొని నీ యొక్క సన్నిధిలో ప్రభువా కనపడడానికి, నీ బల్లలో సహవాసం కలిగి ఉండడానికి, నేను స్తుతించి ఆరాధించడానికి సమయం దయచేయమని నీకే వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మరి ఒక ఆదివారం దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు. ఈ దినమంతా మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని బలపరిచి నీ కొరకు నిలబెట్టుకొని వాడుకోమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.